తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఆగస్టు 8వ తారీఖున వరలక్ష్మి వ్రతం జరుపుకుంటున్నాం మనందరం. అయితే ఎన్నో సందేహాలు ఉంటాయండి. అసలు ఎందుకు ఈ మాసంలోనే ప్రత్యేకమని ఒకటైతే, ఆల్రెడీ పూజ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఏ వస్తువులు సిద్ధపరచుకోవాలి, ఏ సమయానికి చేసుకోవాలి, ఎటువంటి నైవేద్యాలు అమ్మవారికి ఖచ్చితంగా సమర్పించాలి, అలాగే ఖచ్చితంగా పూజలో ఉండాల్సిన వస్తువులేంటి, దాంతోపాటుగా మనం కలశం కొంతమందికి ఆనవాయితీ ఉంటుంది. కలశం అసలు ఎప్పుడు పెట్టాలి, ఎలా పెట్టాలి, రంగుల విషయంలో కూడా మనకి సందేహాలు ఉంటాయండి. అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి రంగు ఏది, ఇష్టమైన నైవేద్యం ఏంటి, అలాగే కలశం పెట్టిన తర్వాత ఆ రోజు శుక్రవారమే మనం చేసుకుంటాం కాబట్టి ఆ రోజున కదిపేయొచ్చా కలశం, లేదంటే తర్వాత రోజున కదపాలా, మళ్ళీనేమో పౌర్ణమి వచ్చింది ఆ రోజు కూడా అమ్మవారి రోజు కిందనే లెక్క. ఇన్ని సందేహాలు ఉన్నాయి. ఎందుకే ఆ కలశాన్ని పైన ఉన్నటువంటి ఆ రవికను ఏమి చేయాలి, అసలు ఇవన్నీ సందేహాలే కదా. వీటన్నిటికీ సంబంధించి ఇవాళ సరైన సమాధానాలు తెలుసుకుందాం. మనకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, వరలక్ష్మి వ్రతం ఎప్పుడెప్పుడా అనుకుంటున్నాం, ఇంతలోగా వ్రతం వచ్చేసింది సమయం. అయితే ఫస్ట్ సందేహం ఏంటంటే, అసలు ఏంటి విశేషం ఈ మాసంలో ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవటం? అంటే లక్ష్మీ అమ్మవారి ఆరాధన తెలుసు, ప్రత్యేకంగా వ్రతం పరంగా ఎందుకు ఆరాధించాలనేది ముందుగా క్లుప్తంగా తెలియచేయండి. ఈ విశ్వావసనామ సంవత్సరం అనగా ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం చాలా విశేషాలతో కూడుకున్నటువంటిదిగా మనకు తెలియవస్తుంది. అంటే ఒకవైపు ప్రకృతి పరంగా ఘోర విపత్తుల్ని, మనం ఇబ్బందుల్ని మనం చూస్తున్నప్పటికీ కూడా భగవంతుడు కరుణిస్తున్నాడు అనేటువంటి ఉద్దేశానికి సంకేతమే ఆ దేవతల పూజ చేసి ఉపాసన చేసుకునేటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో అవి శాస్త్రంలో చెప్పబడినటువంటి విధానంగా చాలా యోగాలతో కూడుకున్నటువంటి విధాలుగా వస్తూ ఉన్నాయి. దానికి చక్కటి ఉదాహరణ ఈ ఒక్క వరలక్ష్మి వ్రతం. మనకు చారుమతికి కలలో కనిపించి పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు చేసుకోండమ్మా అని అన్నారు. అంటే సూర్యోదయానికి తిథికి పౌర్ణమి మనకు శనివారం 9వ తారీఖు నాడు వస్తుంది కాబట్టి ముందు రోజు శుక్రవారం అయింది. కాబట్టి అది 3వ శుక్రవారం ఈ సంవత్సరం. కానీ ఇందులో విశేషం ఏంటనంటే, అమ్మవారి యొక్క జన్మ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం, స్వామివారిది జన్మ నక్షత్రం వెంట వచ్చేటువంటి శ్రవణ నక్షత్రం. మీకు పార్వతీ పరమేశ్వరులో కూడా పార్వతీ అమ్మవారి జన్మ నక్షత్రం మృగశిర, తదనంతరం వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రం ఈశ్వరుడి నక్షత్రం. అలాగే ఇక్కడ ఉత్తరాషాఢ నక్షత్రం, తర్వాత వచ్చే శ్రవణ నక్షత్రం స్వామివారిది. ఈ ఉత్తరాషాఢ నక్షత్రం శ్రవణ నక్షత్రం రెండూ కలిసినటువంటి రోజుగా ఈ యొక్క వరలక్ష్మి వ్రతం రోజు జరిగేటువంటిది మనం ఈ సంవత్సరం మనం చూస్తున్నాం. చాలా విశేషం అమ్మా. అయితే నాకు ఊహ తెలిసినటువంటి జ్ఞానం వచ్చినప్పటి నుంచి ఈ శుక్రవారము, శ్రవణ నక్షత్రము, వరలక్ష్మి వ్రతము అన్ని కలిసి వచ్చేటువంటిది రోజు మాత్రం ఈ రోజుగా మనం కదండి. అసలు జ్ఞాపకం లేదు నాకు కూడా. అలా వచ్చింది ఎప్పుడు రెండో శుక్రవారమే. నాకు తెలిసి దాదాపు ఒక 100-150 సంవత్సరాల పైచులకు మాత్రమే ఇలాంటిది జరిగి ఉండవచ్చమ్మా. నేను పంచాంగం అంతా తిరిగేశాను, 100 సంవత్సరాల పంచాంగం 1940 నుంచి ఎక్కడ కూడా ఇలాంటి స్థితి కలిగినటువంటి రోజు నాకు కనబడలేదు. కాబట్టి ఇది చాలా విశేషమనే చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ ప్రధానంగా అమ్మవారి జన్మ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం పూట ఉంది, మధ్యాహ్నం 3 తర్వాత శ్రవణ నక్షత్రం వస్తుంది, మధ్యాహ్నం 1 గంట తర్వాత చతుర్దశి వెళ్ళిపోయి పౌర్ణమి తిథి కూడా వస్తుంది. కాబట్టి చక్కగా ఈ వరలక్ష్మి వ్రతం మాత్రం చాలా గొప్పదిగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా చాలా సందేహాలు ఉన్నాయండి. ముందుగా ఏంటంటే సాయంత్రం చేసుకోమంటున్నారు ఈ మధ్య చాలా వరకు చూసాను. ఎందుకంటే పౌర్ణమి గడియలు కూడా కలిసి వస్తాయి కాబట్టి సాయంత్రం పూట వ్రతాన్ని ఆచరించండి అని చెప్తున్నారు. అయితే మరి వాయనం ఇంకెప్పుడు ఇచ్చుకుంటాము, సాయంత్రం పూజ అయితే అని కొంతమంది అడుగుతున్నారు మహిళలు. మరి దీనికి సమాధానం? తప్పకుండానమ్మా. అంటే దీంట్లో మనకు శాస్త్ర ప్రకారము వ్రతం చేసుకునేటువంటిది ఉదయం పూట చేసుకోదలిస్తే సమయాలు కొన్ని ఉన్నాయి. ఎందుకనంటే దీనికి ప్రధానంగా శుక్రవారం కాబట్టి శుక్రవారము శుక్రహోర ఉదయం 6:01 ప్రారంభమవుతుంది. 6:23 కల్లా మిథున లగ్నం కంప్లీట్ అయిపోయి కర్కాటక లగ్నంలో పడుతుంది. కాబట్టి మిథున లగ్నానికి విశేషం ఏంటంటే లగ్నంలోనే గురు శుక్రులు ఉన్నారు.
అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి అధిష్టాన దేవత లక్ష్మీ అమ్మవారు అధిష్టాన దేవతగా ఉన్న గ్రహం ఏదై అంటే శుక్రుడు. శుక్రవారము, శుక్రహోర, మిథున లగ్నంలో గురు శుక్రులు చాలా శుభకరమైనటువంటి సమయం. వీక్షించేటువంటి ప్రేక్షకులు ఉదయం పూట గనక చేసుకోదలిస్తే ఉదయం చక్కగా 6 4 లేచి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని ఇల్లంతా చక్కగా శుభ్రపరచుకొని 6 దీపారాధన చేసి గణపతి పూజ చేసి అమ్మవారికి ఒక ధ్యాన శ్లోకం చేసుకొని చేసుకోవచ్చు. అయితే చాలా మందికి వచ్చే సందేహం, ఈ నైవేద్యాలు ఎప్పుడు చేసుకోవాలి, చక్కగా అమ్మవారి ఆవాహన అవన్నీ చేసుకున్న తర్వాత అమ్మవారికి నైవేద్యం అనేది ఏదైతే ఉంటుందో అక్కడికి ఆ పూజ అంతవరకు ఆపి స్వయంగా ఆ అమ్మవారికి సంబంధించిన నైవేద్యాలన్నీ చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించి వ్రత కథ చదువుకొని సమాప్తం చేసుకోవచ్చు కదా. అది ఇంకా సమయం వేరే సమయం కింద లెక్క రాదు, ఇంకా రాదు, మన ప్రారంభమే పూజలోనే భాగమే కదా ఇదంతా కూడా. కాబట్టి నైవేద్యం వరకు అమ్మవారికి చేయాల్సిన ఉపచారాలన్నీ చేసుకుని నైవేద్యం వచ్చిన తర్వాత అప్పటికప్పుడు నైవేద్యం అన్నప్పుడు ఏదైనా పండో ఫలమో పెట్టేసేసి తర్వాత ఈ వంటింట్లో నైవేద్యాలు సమర్పించుకొని తయారు చేసుకొని అమ్మవారికి సమర్పించుకోవచ్చు. వాయనం సాయంకాలం లోపల ఇచ్చుకోవచ్చు. ఏది ఉపవాసం ఉండలేనటువంటి వాళ్ళు. అది ఏంటనంటే ఉత్తరాషాఢ నక్షత్రము చతుర్దశి తిథి ఉంటుంది కాబట్టి అది అమ్మవారి నక్షత్రం, అది కూడా యోగమైన కాలం. లేదండి మాకు ఇంకా ఈ సంవత్సరం చాలా బాగా పౌర్ణమి కలిసి వచ్చింది కాబట్టి చేసుకుంటామంటే ఇంకొక విశేషమైన యోగం ఏందనంటే లక్ష్మీ అమ్మవారి భర్త సాక్షాత్తు విష్ణు నారాయణుడి స్వామి కాబట్టి స్వామికి సంబంధించిన నక్షత్రం శ్రవణ నక్షత్రం ఉంటుంది, పౌర్ణమి తిథి కూడా వస్తుంది. ఆ సమయానికి మరి ఎప్పుడు చేసుకోవాలనే సందేహం కూడా చాలా మందికి ఉంటుంది. సాయంత్రం 5 గంటల వరకు 5 గంటలకి ప్రారంభం చేసుకుంటే 5:19 వరకు ధనుర్లగ్నం ఉంటుంది. ఈ లగ్నాన్ని గురు శుక్రులు చూస్తుంటారు కాబట్టి సాయంత్రం 5 గంటలకి టక్కున గంట మోగినట్టు 5 గంటలకల్లా మీరు ప్రారంభం చేసేసుకోండి. సాయంత్రం పూజ అయ్యేసరికి 6, 7 అవుతుంది. పొద్దున్న నుంచి ఎలాగో అమ్మవారికి సంబంధించిన నైవేద్యాలన్నీ తయారు చేసి పెట్టుకుంటారు. ఎంతసేపు అమ్మా 5 గంటలకు ప్రారంభం చేస్తే అమ్మవారి పూజ చేసుకుని 6, 6:30 కల్లా అయిపోతుంది. అంతే చక్కగా. అంతేకాకుండా వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకులకి ప్రత్యేకముగా ఈ సంవత్సరం అమ్మవారికి 16 లక్ష్ముల దేవతల యొక్క ఆవాహన కార్యక్రమము, అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి శ్రీ సూక్త విధానముగా ఉన్నటువంటి అమ్మవారి అష్టోత్తర పూజ, శ్రీ సూక్తంలో అమ్మవారి నామాలతో కూడుకున్నటువంటి అష్టోత్తర పూజ ప్రత్యేకించి మనం వీడియో చేసాం. వీక్షించేటువంటి ప్రేక్షకులు తప్పకుండా ఆ వీడియోని వీక్షించండి. పూజ చేసుకునేటప్పుడు మీరు ఉదయం చేసుకున్నా సాయంకాలం చేసుకున్నా ఆ పూజ చేసుకునేటప్పుడు సాధారణంగా మీ పుస్తకంలో మీ దగ్గర ఇంట్లో ఉన్నటువంటి పుస్తకంలో ఉండే లక్ష్మి అమ్మవారి ఆవాహన ఒక చిన్న శ్లోకం, కానీ మనం విశేషంగా చాలా రహస్యకృతమైనటువంటి లక్ష్మీ అమ్మవారి ఆవాహన కార్యక్రమం. అది 16 లక్ష్ములని ఆవాహన చేయడం అంటే మామూలు విషయం కాదమ్మా, చాలా విశేషమైనటువంటిది. ఆ వీడియోని దగ్గర పెట్టుకొని 1-2 సార్లు చూసి ఆ పూజా సమయానికి మీరు చేసుకోండి. తప్పకుండా మీకు అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఏదేమైనా ఈ సంవత్సరం మాత్రం చాలా గొప్పదైనటువంటి విషయంగా చెప్పవచ్చు. ఉదయం అయితే ఉదయం కుదిరిన వాళ్ళు, సాయంకాలం అయితే సాయంకాలం. ఇందాక మాటల్లోనే చెప్పారు నైవేద్యాల గురించి. ఇది ఒక పెద్ద సందేహం అండి. అసలు ఎటువంటి నైవేద్యాలు, ఎన్ని రకాల నైవేద్యాలు అమ్మవారికి సమర్పించాలి? లెక్క ఉంటుందా, లేకపోతే మా శక్తి కొలదీనా? ఖచ్చితంగా అన్ని చేయకపోయినా ఈ ఒక్కటైనా చేయండి, అలా ఏమైనా ఉన్నాయా? అసలు అమ్మవారికి సంబంధించినటువంటిది నైవేద్యాలలో చెప్పబడినటువంటిది పులిహోర, దధ్యోజనము, తర్వాత బెల్లం పాయసము, పులగము మరియు ఆవు పాలతో చేసినటువంటి పాయసం. ఈ 5 కూడా అమ్మవారికి చేసుకోగలిగే శక్తి ఉంటే చేసుకోవచ్చమ్మా. ఎందుకంటే పులిహోర ఎలాగో చిత్రాన్నము, దధ్యోజనం అంటే మనం ఇంట్లో పెట్టుకునేటువంటి మామూలుగా పోపు వేసుకుని చేసుకోవాలమ్మా. అలాగే బెల్లం పాయసం అమ్మవారికి చాలా ఇష్టం. అలాగే నువ్వుల పిండితో చేసినటువంటి పులగం, తెల్ల నువ్వులతో చేసిన పులగం, తర్వాత ఆవు పాలతో చేసినటువంటి పాయసాన్ని, అది చాలా విశేషం. ఈ 5 చేసుకోగలిగే శక్తి ఉంటే చేసుకోవచ్చు. ఒకవేళ కనుక ఈ 5 చేసుకోలేని శక్తి కనుక లేకపోతే అప్పుడు కనీసం బెల్లం పాయసమైన అమ్మవారికి ఇష్టం, చాలా ప్రీతికరం. ఒక్కటైనా చేసుకోవచ్చు. అమ్మవారికి దానిమ్మ పండ్లు అంటే మహాప్రీతికరం. ఇష్టమైన పండ్లలో దానిమ్మ పండు చాలా ప్రీతికరం కాబట్టి దానిమ్మ పండ్లని ఒలిచి
చక్కగా అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు. ఇది ఇంకా కాస్త సులువే కదండి. ఒకవేళ అంత శ్రమ పడలేమండి, ఆరోగ్యరీత్యా బాలేము అని అనుకున్నప్పుడు చక్కగా పండ్లు తెచ్చి ఈ నైవేద్యాలు పెట్టుకోవచ్చు. అయితే కొంతమంది పూర్ణాలు ఖచ్చితంగా చేస్తారండి. అంటే ఇప్పుడు మేము వ్రతం చేస్తున్నాం కదా అని పూర్ణాలు ఒకటిను అప్పాలు బెల్లం అప్పాలు కూడా చేస్తూ ఉంటారు కదా. అంటే వాయినాల్లో ఇవ్వడానికి భాగంగా అవి ఇవ్వవచ్చు. కానీ అమ్మవారికి నైవేద్యానికి మాత్రం ఇవి చాలా విశేషం. ఈ 5 రకాల నైవేద్యాలు వాయినాలు ఇచ్చేటప్పుడు మాత్రం ఈ విధంగా మీరు చెప్పినట్టుగా పూర్ణాలు, అప్పాలు, అలాగే భక్ష్యములు ఇలా వాళ్ళ శక్తి కొద్ది వాళ్ళు చేసుకోవచ్చు అంటారు. ముఖ్యంగా అలాగే రంగు గురించి ప్రధానంగా అడుగుతారండి. అసలు ఏ రంగు వస్త్రం అమ్మవారికి సమర్పించాలి? కొంతమంది అమ్మవారిని అలంకరించుకుంటూ ఉంటారు. ఏ రంగు వస్త్రం అమ్మవారికి సమర్పించాలి, ఏ రంగుతో అలంకరించాలి? అలాగే ఇంకొంతమంది అడుగుతారు, కలశం పెట్టుకుంటున్నామండి, దానిపైన ఏ కలర్, ఏ రంగు రవిక అయితే మంచిది? అసలు అమ్మవారికి గుర్తుగా ఏ రంగుని చెప్తారు, ఏ రంగు సూచిస్తుంది లక్ష్మీ అమ్మవారికి అని? ఇక్కడ కలశానికి సంబంధించినటువంటి జాకెట్ పీస్ అమ్మవారికి పెట్టేటప్పుడు వాళ్ళు కనుక ధరించగలగాలి అని అనుకుంటా, లేదా ఎవరికైనా కానీ వాయన రూపంలో పెద్ద ముత్తైదుకి ఇవ్వాలనుకున్నా ఒక మంచి వస్త్రముని తీసుకోవాలమ్మా. అది అంటే శుభకరమైనటువంటి రంగులు ఏవి అని అంటే మనకు చెప్పబడినటువంటిది ఆకుపచ్చ రంగు మరియు పసుపు రంగు, ఎరుపు రంగు. ఇవి చాలా శుభకరమైనటువంటివి. కాబట్టి ఈ 3 రంగుల్లో ఏదైనా కానీ జాకెట్ పీస్ మనం ఏర్పాటు చేసుకోవచ్చు చక్కగా. అలాగే పూజ చేసుకునేటప్పుడు కూడా అంటే చాలా మంది అంటే ఈ మధ్య కొంతమంది ఆక్షేపణ చేశారు, పూజ చేసుకునేటప్పుడు ఈ రకమైనటువంటి వస్త్రము ధరించాలని ఎక్కడైనా చెప్పబడి ఉందా, ఈ రకంగా గాజులు పెట్టుకోవాలని ఎక్కడైనా ఉందా అని చెప్పి కొంతమంది ఆక్షేపణ చేస్తారు. అయితే ఉపాసనా క్రమంలో గనక వెళ్ళినట్లయితే కొన్ని దేవతా పూజల్లో నియమాలు ఉన్నాయమ్మా. ఆసనము కూడా అమ్మవారికి ఇష్టమైన రంగు ఏది ఉంటుందో ఆ ఆసనం వేసుకోవాలి. వస్త్రము కూడా ధరించేటప్పుడు అమ్మవారికి ఏది ఇష్టమైన వస్త్రము ధరించి అమ్మవారి పురస్చరణ చేసుకోమని శాస్త్రం ఉంది. అంతెందుకమ్మా, మనకు కనబడేటువంటి అయ్యప్ప స్వామి సంబంధించినటువంటి మాల వేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా నలుపు రంగు వేసుకుంటారు. అది నియమం. అది అమ్మవారిదైతే ఎరుపు రంగు, అయ్యవారిదైతే గంధం కలరు, ఈశ్వరుడికి సంబంధించి, విష్ణు సంబంధించింది అయితే ఖచ్చితంగా పసుపు రంగు. ఇవన్నీ ఉన్నప్పుడు అమ్మవారికి ఇష్టమైనటువంటిది చక్కగా సుమంగళిగా ఉండాలి అని చెప్పి చేసుకునేటువంటి పూజ కదమ్మా ఇదంతా కూడా. అటువంటి సందర్భంలో చక్కగా మట్టి గాజులు వేసుకోవడం, అలాగే ఈ అలంకరణ విషయంలో ఈ టెంపరీగా దొరికేటువంటి వస్తువులు కాకుండా సహజ సిద్ధమైనటువంటి వాటిని అలంకరణ చేసుకొని చక్కగా ఒక పూర్తి సువాసిని ఎలా అయితే ఉంటుందో అలాగా చక్కగా ధరించుకొని సాక్షాత్తు అమ్మవారికి పూజ చేస్తున్నట్టుగా భావనతో ఉండే ఆ విధంగా ఆ రకంగా చక్కగా అమ్మవారిని ప్రీతికరంగా చక్కటి వస్త్రములు, ఈ రంగు ఇప్పుడు చెప్పబడినటువంటి 3 రంగుల్లో ఏదైనా రంగు వస్త్రమును ధరించి చక్కగా పూజ చేసుకోవచ్చమ్మా. పూజ చేసుకునేటువంటి వాళ్ళు తూర్పు వైపున ఉండి చేసుకుంటే చాలా విశేషం.